బా నాయనా, ఈ కాలం పిల్లోళ్ళు చాలా అద్దు చెడిపోతా ఉన్నారబ్బా. ఎలా అనేవో తల్లిదండ్రులే సరిలేదు, వాళ్ళని అధ్వానం పట్టించి మూడో దావులు పట్టించేస్తా ఉన్నారు తల్లి తండ్రి. ఎట్లాను మొగుడున్నాను బాధపడి ఎట్లా ఈ పొద్దు 100 ఇచ్చేతావు 50 ఇస్తాడు. ఈ ఆడోళ్ళకి ఏమార్చి అమ్మా అబ్బా ఇవి ఓ అని ఆడపిల్ల వాళ్ళ దగ్గర ఏమార్చి తీసుకుపొడిచి చాలా అధ్వానం పట్టిపోతా ఉన్నారు బిడ్డలు ఇప్పుడు ఈ కాలం. ముందు ఇట్లా కాదు, ఏదో బిడ్డలు అయినారా అప్పుడు ఓ నా దో దో ఇదంట దొమ్మంట దొబ్బంట అని చెప్తా ఉండరు. అప్పుడు ఓ నా తావునింటి తెలియ ఇది మహా ఇట్లా రాసిస్తూ ఉండ్రి మాకు. ఏమే ఆ టైంలోనే నేను ఆ మహా ఓ నా మా అంటా ఉన్నప్పుడే చూస్తే ఆ ఏట్లు తినే కాల ఏమి చెయ్యవా మాకు ఆ బుట్లు ఆ మొరటి కాలంలో తుంటకట్టి ఒకటి ఎత్తుకొని పెట్టుకోండి, అది జీవేసి బెత్తమాగట్లా వేస్తే వాని ఇష్టానుసారం చెయ్యి పగిలిపోతుంది ఏళ్ళు. అట్లా చూస్తే 2 దఫాలు 3 దఫాలు తింటే ఎట్లు. 4వ నాడు ఏం చేసేస్తే పొలకు తీసుకొని నష్టకాయ హిడిచిందే 3 దినాలు చిక్కగా అయిపోతాయి. అయివరికి నష్టం కారిపోరగతం. మళ్ళా వచ్చి మా నాయన చెప్పిరి, ఏం సుబ్బన్న ఈడు బొలే కన్నెత్తు, ఈడు వద్దు మా స్కూల్కే వద్దు అనేసి. వద్దుకుంటే పాండ్లే స్వామి అని చెప్పేసి మళ్ళీ తోటకు జీతానికి పడేసిరి. మళ్ళీ ఏదో నా బాధ నేను పడుకొని జీతాలకుండి మళ్ళీ ఏదో ఇట్లే జీవనం అయ్యి మళ్ళా చూసేవాళ్ళు లేక తండ్రి బాయ తల్లి బాయ ఎవరు లేకంగా బతికి మళ్ళీ ఇప్పుడు ఏదో మన కాళ్ళ మీద మనం నిలుచుకొని భూమిలే బుట్టలే మళ్ళీ అన్నీ స్వయంగా నేను సంపాదించి బిడ్డలను జీతాలకు పెట్టి ఏమే ఏదేదో నా తెలివిలు చేసుకొని ఏమే మళ్ళా ఆ ఆడదాని ఎట్లా పెట్టుకోవాలో మనకి ఇల్లులే వాకిళ్ళే తడికల్లో ఉంటుంది. మన జీవనాలు ఎట్లా చేయాలో చేసుకొని బిడ్డలని స్కూల్ లేకుండా చదివించకుండా చేసి ఏమే వాళ్ళని జీతాలకు కూడా పెట్టి మళ్ళీ ఈ పొద్దు ఏదో వాళ్ళ బతుకాదారులు వాళ్ళకి చేసి ఈ పొద్దు ఏదో బోర్ వేసి భూమి సంపాదించి వాళ్ళ సేద్యాలు వాళ్ళకి ఇచ్చి ఇదే నేను ఇది మాదిరి బతుకుతా ఉన్నాం. అట్లా బతుకుతుంది. ఇప్పుడు బిడ్డలు నాయనా వాళ్ళ ఇష్టాంతరం పోవడమే. ఆ మాదిరి అయిపోతే బిడ్డలు ఎట్లా బతికేది ఈ కాలము. అంత తయారైపోయి బిడ్డలు చాలా అధ్వానం పట్టిపోయినారు నాయన లోకం మీద. ఈ మగవానికి తెలియకుండా ఏ వద్దని నాయన దుడ్లు ఆడవాళ్ళు కూడా అబ్బా బిడ్డలు మంచోళ్ళు మీకు నామాలు వేసేసేది ఎత్తుకొని పోయేది కన్ను మిన్ను ఉండదు. వాడు ఇప్పుడు మనం తాగుతా ఉన్నాడు కాదయ్యా, సుమారుగా 6 ఏళ్ళు కూడా అయిందో లేదో వాడు బ్యాంది పెట్టుకొని గలాసులో పోసుకొని ఏమే ఈ సుమారుగా 8-9 ఏళ్ళు కూడా అయిందిలా వానికి సిగరెట్టు ప్యాకి వాడు పెట్టుకొని అప్పుడు సిగరెట్ ఎడుస్తా గలాస్ ముందర పెట్టుకున్నాడు. పోరా అంటాడు మనం మాట్లాడితే. ఏం బతుకులో బతికినావురా నువ్వు ఈ వయసుకే. ఇంకా నీకు పెళ్ళిలే దేవర్లే ఇంకా మిసాలు రాలా. ఈ వయసుకే నువ్వు ఈ బాధపడదు ఇంత సంతోషపడతా ఉన్నావు. ఇంకా వయసుకి ఇంక నువ్వు పెద్దవాడైతే ఇంకెంత మటుకు పెండ్లాన్ని సాకేవు, తల్లి తండ్రి మాటలు ఎంత మటుకు మీనేవు. ఈ మాదిరి తయారవుతా ఉన్నారు జతలు చేరి బిడ్డలు. కొంచెము జ్ఞానము బుద్ధి మనకు కూడా బిడ్డలు తీర్చే దాంట్లో కొంచెం బుద్ధి ఉండి తీర్చాలబ్బా ఎవరు కూడా. ఏమే మనం చెడేది కాక ఎదటోళ్ళని కూడా చెడిస్తే మనకి దేవుడు మంచి ఇచ్చేది. మన బిడ్డలకు మనమే బుద్ధి చెప్పుకోవాలా నాయనా. ఇందా రూపాయి ఇచ్చేతావు 1/2 రూపాయి ఇచ్చి ఏమే బుద్ధి చెప్పి పంపిస్తే అప్పుడు వాళ్ళకే కొంచెం భయం ఉంటుంది. మిగతా నాడు ఏదో ఒక ఈ గొడ్లిని ఇచ్చి కట్లు చీల్చేది పెట్టాలి అట్లా వాళ్ళకి. ఏమే సాయంలో ఎండకి చీల్చేయని వాళ్ళు ముందు జీతాలకు పెడతా రాను అప్పుడు అనుకోగా బిడ్డలు ఏమిరా 10 రూపాయలు పాకొడితే ఎట్లా మనం బతికేది అని
ఆ! ఈ ఈ లోకం లేదు. ఇప్పుడు ఎవడు పెడతాడు? నా కొడుకు చదువుతా ఉన్నాడులే పోవు. ఏం బిఏ ఎళ్ళిపోతా ఉన్నాడు. ఆడు బిఏనులే ఏమి బొంగులే. ఏమే ఏడ ఉద్యోగం వస్తాడో ఎవనికో కోటికి, నీటికి ఉండేవానికి. బుద్ధిగా చదువుకున్నోనికి. చదువు లేదయ్యా వాళ్ళకి. ఏడన్నా ఈ ఆడబిడ్డలు పాడు కూర్చోంటే అక్కడ తొంగి చూసేది, ఇట్లా చూసేది, అట్లా చూసేది, ఆ దావలెట్టి పోతా ఉంటే చూసేది, బీడీలు ముక్కలు ఏమన్నా కూడా ఉంటే ఎత్తిపోయి తారాడి తాగేది. ఏమే ఇట్లా రకాలున్నాయి గానీ, చదువు మీద, సావు మీద కూడా లేదు బిడ్డలకి. హ్మ్. బిడ్డలకి లేదు. పెద్దోళ్ళకి గూడా వాళ్ళకి బుద్ధి, జ్ఞానం లేకంగా సో తీరుస్తా ఉన్నారు బిడ్డలు. ఆ! ఏ తల్లి గూడా, తండ్రి గూడా బిడ్డలు పుట్టిచ్చేది ఎక్కువగా తీర్చి భయంలో పెడితేనే బతుకుతారు. లేకపోతే ఈ పొద్దే ఈ కూడు పట్టిపోతే రేపు ఇంక వాళ్ళెంత మటుకు మీకు గంజి పోసేయరు, ఎంత మటుకు మీ కల్లా చూసేయరు చెప్పండి. ఆ! జ్ఞానము, బుద్ధి ఉండాలి నాయనా. పిల్లోల్ని భయభక్తితో పెంచండా. ఎలా అని మీ బిడ్డలు మీకు మాకు చేదయ్యి బరువయ్యి కాదు మేము చెప్పేది. ఈ లోకంలో చూస్తూ ఉంటే ఏం ఎచ్చకాలం